థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రస్ట్ కమిటీలో మహామహులు ఉన్నారు. ఆ ట్రస్ట్ కమిటీని వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయంటే కారణం ఆ ట్రస్ట్ కమిటీలో ఉన్న పెద్దలు. ఆ ట్రస్ట్ కమిటీ తరపున హాజరైన ట్రస్ట్ టీఎఫ్డిఏ ట్రస్ట్ ట్రెజర్ మెహర్ రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో మెహర్ రమేష్ గారిని వేదిక రావాల్సిన ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ద విజయ్ దేవరకొండ వెన్యూలోకి అడుగు పెట్టేశారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. వారి చేతుల మీదుగా ఇంకాసేపట్లో హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బిఫోర్ దట్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేశారు అండ్ వారి చేతుల మీదుగా హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా ఈజ్ బిజీ స్టార్ తన స్కెడ్యూల్ నుంచి టైం తీసి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మెహర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రమేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ విజయ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఎనీ అసోసియేషన్ ఏదన్నా ఒక వెల్ఫేర్ కార్యక్రమం కానీ డొనేషన్ కార్యక్రమం కానీ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కైండ్ హార్టెడ్ పీపుల్ కావాలి. సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ది కైండ్ హార్టెడ్. ఇలాంటి డొనేషన్స్ ఆయన తన ద్వారా చాలామందికి రీచ్ అయ్యాయి. కరోనా క్రైసిస్ చారిటీ పెట్టినప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో భరద్వాజ గారి నేతృత్వంలో ఆ చారిటీ ట్రస్ట్ పెట్టినప్పుడు దానిలో భరద్వాజ గారు, ఎన్ శంకర్ గారు, నేను ముగ్గురు డైరెక్టర్లు ఉన్నాం. మిగిలిన వాళ్ళు సురేష్ బాబు గారు అండ్ సి కళ్యాణ్ గారు, దాము గారు ఇలా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంటే సర్వీస్ చేయడంలో కూడా డైరెక్టర్స్ టీఎఫ్డిఏ నుంచి ఉన్న డైరెక్టర్స్ ఆ టైంలో మన టీము చేసిన సర్వీసు చాలా గొప్పది. అలాగే విశ్వప్రసాద్ గారు ఇప్పుడే ఈవెంట్కి వచ్చారు. ఆయన నాతో మాట్లాడుతూ ఈ మిడ్ డే మీల్స్కి నేను ఎక్కడికి పంపించాలని ఆయన అడుగుతున్నారు. అంటే హీఈస్ వన్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫస్ట్ టైం చారిటీకి ముందుంటారు. సో విశ్వప్రసాద్ గారిని కూడా ట్రస్ట్కి మీరు ఏదైనా డొనేట్ చేయాలని ఈ ఈవెంట్లో అడగడం జరిగింది. ఆయన ఆనర్ చేశారు నా రిక్వెస్ట్ని. సో ఈ మన వీరశంకర్ గారి ఆధ్వర్యంలో మన సుబ్బారెడ్డి, మన సాయిరాజు అండ్ మన వేణు వీళ్ళందరూ ఎన్నిక అవ్వంగానే ఫస్ట్ హెల్త్ కార్డ్స్ గురించి మెంబర్స్ హెల్త్ వెల్ఫేర్ గురించి ఒక ఈవెంట్ చేయాలి, ఈ హెల్తే మెయిన్గా వాళ్ళు చేశారు. ఆ ఈవెంట్ కోసం చాలా కష్టపడ్డారు. అందరం కష్టపడ్డాం. ఓకే, మనకి క్లైమేటు కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలించగా మనం దాన్ని పెర్ఫామ్ చేయగలిగాం, కానీ దాని మీద నుంచి మనకు బెనిఫిట్ ఏం రాలేదు. బట్ దానికి ప్రభాస్ గారు ముందుకొచ్చి మనకు 35 lakhs డొనేట్ చేశారు. మన హెల్త్ కార్డ్స్ గురించి ప్రభాస్ గారు 35 lakhs డొనేట్ చేశారు. సచే నాగాన్మిట్ ఆయన చేసిన గెస్చరు. నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను ఆయనకి, వెళ్ళి కలిసి కూడా చెప్పాను. అలాగే ఎస్కేఎన్ ఒక చిన్న స్థాయి నుంచి ఆయన సినిమాలు ఏం తీసినా కూడా పెద్ద లెవెల్లో హిట్ అవుతున్నాయి. కానీ ఎస్కేఎన్ అంటే ఎస్ ఫర్ కైండ్ అండ్ నీడీ అని నేను పేరు కూడా పెట్టాను. ఎందుకంటే 10 లక్షల రూపాయలు వితౌట్ కన్సల్టింగ్ ఫస్ట్ మన హెల్త్ కార్డ్స్ కోసం డొనేట్ చేసింది ఎస్కేఎన్. అండ్ బన్నీ వాసు గారు 5 lakhs డొనేట్ చేశారు. అండ్ యూవీ క్రియేషన్స్ వారు 14 lakhs అనౌన్స్ చేశారు. సో రాజేష్ దండా ప్రొడ్యూసర్ గారు 5 lakhs ఇచ్చారు. మణికంఠ ప్రొడ్యూసర్ గారు 3 lakhs ఇచ్చారు. సో ఇది ఏంటంటే డైరెక్టర్స్ అసోసియేషను మెంబర్స్ వెల్ఫేర్ కోసం ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం అనేది నిజంగా, అలాగే హీరోలు ముందుకు రావడం అనేది చాలా మంచి పరిణామం. సో ముందు కూడా
వీరశంకర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు చాలా నీతి నిజాయితీతో చాలా కష్టపడతారు. అసోసియేషన్ గురించి అహోరాత్రులు అందరినీ ఇబ్బంది పెడతారు, దానిలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ అది. అండ్ సుబ్బారెడ్డి అండ్ రామారావు గారు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద డోనర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్. ఈ ఇన్సూరెన్స్ని మిస్టర్ విపిన్ ఆయనకి నేను కాల్ చేసి నాకు బెస్ట్ ఇన్సూర్డ్ స్కీమ్ ఏదన్నా ఉంటే మా మెంబర్స్కి కావాలండి అనగానే ఆయన కిరణ్ని పంపించి మనకు ఒక మంచి ఇన్సూరెన్స్ని చాలా తక్కువ ప్రైజ్కి, ఇండియాలో ఎవరు ఇవ్వనంత ప్రైజ్కి, డెఫినెట్గా ఇన్సూరెన్స్కి ఒక కమిషన్ ఉంటుంది, ఒక ఏజెన్సీకి ఒక కమిషన్ ఉంటుంది. అది వెరీ కామన్, ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. బట్ మిస్టర్ విపిన్ ఇండియా ఇన్సూర్ నుంచి ఆ వచ్చే కమిషన్ 1 lakh అవ్వచ్చు, 1.5 lakh అవ్వచ్చు, అది కూడా మళ్ళీ ఆగస్టులో ట్రస్ట్కే వాళ్ళు ఇచ్చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్ గెస్చర్ బై దట్ ఇన్సూరెన్స్ కంపెనీ. కొంచెం బాగా బార్గెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ విజయ్ దేవరకొండ గారు టు గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ మెహర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. ఓకే, సో అలాగే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఎగ్జిట్ దగ్గర ఎవరిదో వైట్ కలర్ ఓల్వో కార్ ఉందంటండి. మీది కార్ ఎగ్జిట్ దగ్గర పెట్టడం వల్ల వేరే వాళ్ళు ఎవరు ఎగ్జిట్ అవ్వలేకపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఆ కార్ని తీయవలసిందిగా కోరుకున్నాం. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి మరొకసారి సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఎక్కడ అవసరం ఉందో, సో ఎంత అవసరం ఉన్నా కూడా మీరు ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీలోని ఆ సేవా దృక్పథం మేము చూడడం జరిగింది. అందుకని ఇంతమంది అభిమానాన్ని మీరు సొంతం చేసుకున్నారు. సో ఇప్పుడు మనం TFDAకి సంబంధించిన ఏవి చూసేద్దాం. ఆల్రెడీ మనం చూసాం, బట్ విజయ్ గారు ఇప్పుడే వెన్యూలోకి వచ్చారు కాబట్టి మరొకసారి చూద్దాం. TFDA ఏవే ప్లీజ్. ఇష్టమైన కార్యక్రమాలను చేపట్టాలని, సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ కార్యవర్గాన్ని. సో అలాగే డెఫినెట్గా ఒక మనిషి సక్సెస్ఫుల్గా ఉన్నారంటే అది తనలో ఉన్న మంచి చేయాలనుకునే నేచర్ అనమాట. అలా తను రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ గారు. అఫ్కోర్స్ ఏవీస్ బేసిక్గా విజయ్ దేవరకొండ గారికి ఇష్టం ఉండదు, కానీ ఆయన మీద ప్రేమతో మేము ఒక చిన్న ఏవీ చేసాం అనమాట. అది చూసేద్దాం. సో విజయ్ దేవరకొండ గారు ఏవీ ప్లే. కుటుంబం నుంచి వచ్చి అసాధారణమైన విజయాన్ని అందుకొని, సో డెఫినెట్గా మంచి హృదయం ఉంది కాబట్టి ఎంతోమంది హృదయాల్లో మీరు ఉన్నారు. సో ఇలాగే ఈ అభిమానం, ఇలానే ఈ సక్సెస్ కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. సో మరి వీరశంకర్ గారు వాంటెడ్ టు సే సంథింగ్. విజయ్ దేవరకొండ గారికి మా కమిటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు డైరెక్టర్ అసోసియేషన్ మీద ఉన్న ప్రేమ అభిమానాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సో కళాకారులు సున్నితంగా ఉంటారు, అలాగే మానవీయ కోణం ఉంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సెల్ఫ్ మేడ్ పర్సన్గా వచ్చిన విజయ్ దేవరకొండ గారు తను సక్సెస్ కాగానే ఇంతమంది అశేష అభిమానాన్ని చూరగొన్న తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అది ఒకసారి మనం అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ద దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు. కోవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ అని క్రియేట్ చేసి ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంచుమించు 1.70 crore హెల్ప్ చేశారు ఆయన. అలాగే ఫస్ట్ టైం జాబ్ అని 70 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబులు ఇప్పించారు 70 మంది స్టూడెంట్స్కి. అలాగే దేవర సంత ద్వారా ప్రతి సంవత్సరం కొత్తగా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్కి అసలు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కగలమా ఎప్పుడన్నా అనుకునే వాళ్ళకి ఎఫర్ట్ చేసే విధంగా 100 మందిని ఫ్లైట్లో మనాలి ట్రిప్కి తీసుకెళ్లారు 100 మందికి. అలాగే స్ప్రెడ్డింగ్ ఖుషి అంటూ 100 ఫ్యామిలీస్కి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున 1 crore వాళ్ళకి హెల్ప్ చేశారు, నీడీ పీపుల్కి. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు సక్సెస్ అయిన దాన్ని సమాజంతో పంచుకోవటం, నిజంగా తన సర్వీస్ ఓరియంటేషన్ని అలాగే మానవీయ కోణాన్ని ప్రదర్శిస్తూ ఉండటం, ఇలాగే మీ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజల హృదయాల్లో మీరు నిలిచిపోవాలని కోరుకుంటూ TFDA మీకు హృదయపూర్వకం తెలియజేస్తూ ఉంది. థ్యాంక్ యూ వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ గారు పైకి వచ్చే ముందు, సో మనం హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కంటే ముందు డెఫినెట్గా ఇవాళ ఇంత బాగా ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణం శ్రేయాస్ మీడియా అని చెప్పాలి. అండ్ మన టైటిల్ స్పాన్సర్ డెక్కన్ ఛాయ్ అని చెప్పాలి. సో డెక్కన్ ఛాయ్కి సంబంధించిన ఒక ఏవీ ఉంది. దాస్ గారు మనందరికీ తెలుసు, శ్రేయాస్ మీడియా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో మనం కలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆయన మామూలుగా మంచి ఛాయ్, సమోసా, మంచి సినిమా అంటాం కదా, సినిమా ప్రమోషన్స్లో ఆల్రెడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఛాయ్లో కూడా అడుగు పెట్టారు. ఇది కూడా సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం వీరన్న గారితో కలిసి. సో డెక్కన్ ఛాయ్ని స్థాపించిన వీరన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ విజయ్ దేవరకొండ గారికి ఆయన బొకేతో
ప్లాంట్తో వెల్కమ్ చెప్తారు. సో వీరన్న గారు వేదిక మీదే ఉన్నారు. అండ్ అలాగే ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని కూడా వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ముందు సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ముందు విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మిమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అంటే మేము ఈ కమిటీ ఎలక్షన్లో నిలబడబోయే ముందు మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్న టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్ వచ్చింది. వస్తే మా వాళ్ళు ఎంత అవుతుంది అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికి కట్టాలంటే, అంటే ఒక 35 లక్షలు 40 లక్షలు ఉంటే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నారు. సో అసలు ఇంతమంది డైరెక్టర్లు ఇంత డబ్బులు తీసుకుంటున్నాము, మనమే ఎందుకు డబ్బులు వేసుకొని అసోసియేషన్ డబ్బులు వాడకుండా మనమే ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్లు సంవత్సరం కట్టకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఇమీడియట్గా సార్ అది మేనిఫెస్టోలో పెట్టండి సార్, అడుగుదాము డైరెక్టర్లని, హీరోలని, ప్రొడ్యూసర్ని అడుగుదాము. ఒకవేళ అవ్వకపోతే మనమే అంటే నేను ఉన్నాను, వశిష్ఠ, శ్రీరామాదిత్య, శైలేష్, మేము నలుగురు కమిటీలోకి వచ్చాం, మేము మా రెమ్యూనరేషన్లోంచి కొంత వేసి మేమే చేసేస్తాం సార్ అనే ఒక ప్రామిస్ తీసుకున్నాము. బట్ లక్కీలీ నిర్మాతలు, హీరోలు ముందుకొచ్చి ఈరోజు 1910 మందికి మన దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్లు, దర్శకులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టించగలిగాం. అండ్ మీ అందరికీ ఎవరెవరైతే దీనికి డొనేట్ చేశారో, ముఖ్యంగా ప్రభాస్ గారు 35 లక్షల రూపాయలు దీనికోసం ప్రకటించారు. అండ్ గెలిచిన వెంటనే నా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇచ్చాడు. మా బన్నీ వాసు గారు ఒక 5 లక్షలు, యువి క్రియేషన్స్ విక్కీ గారు ఒక 14 లక్షలు,
ఒక్క ఫోన్ కాల్తో రాజేష్ దండ సామజవరగమన నిర్మాత ఆయన ప్రసన్నవదనం ప్రొడ్యూసర్ మణికంఠ అడిగిన వెంటనే అందరూ డబ్బులు పంపించారు. కరెక్ట్గా జస్ట్ కొటేషన్ గురించే ఇంత లేట్ అయింది, కానీ ఎవరు మీకు ఎక్కువ ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ఇంత లేట్ అయింది, కానీ ఫండ్ పూల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సో ఇక్కడి నుంచి తర్వాత ఎవరు ఎన్నికయ్యే కమిటీలు కూడా ముందు ప్రయారిటీ హెల్త్ గురించి తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో నేను కలర్ ఫోటో మీద మొత్తం డబ్బులంతా పెట్టేసి మా పాపకు ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్ 36 రోజులు ఉన్నాను. ఆ రోజు అరవింద్ గారు లాంటి వాళ్ళు, బన్నీవాసు, మా ఎస్కేన్ లాంటి వాళ్ళు లేకపోయి ఉంటే అప్పటికి నాకు బేబీ లేదు, కలర్ ఫోటో లేదు, ఏదీ లేదు. నేను ఊహకు కూడా ఊహించుకోలేను. ముందు ఈ హెల్త్ కార్డ్ అవసరం మీకు రాకూడదు అని అందరం కోరుకుంటాను. కానీ వచ్చినప్పుడు ఒక భరోసా, మీకు హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది హెల్త్ కార్డు ఉంది అనే ఒక నమ్మకం కోసమే దీనికోసం కష్టపడ్డాం. అండ్ థ్యాంక్ యూ. దీనికోసం ఈ ఈవెంట్ చేయటానికి నాకు అడిగిన వెంటనే మొదటి నుంచి నా ఫస్ట్ సినిమా నుంచి హెల్ప్ చేస్తున్న మా శ్రేయాస్ మీడియా శ్రీను గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, ఆ ఫ్యామిలీయే చాలా మంచిది. నేను చాలాసార్లు మళ్ళీ చెప్తుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తేనే వాళ్ళతో తిరిగితే వాళ్ళతో పరిచయం ఉన్న మనుషులకే తెలుస్తుంది. వర్ధన్ గారు, ఆంటీ, మా ఆనంద్ దేవరకొండ, నా హీరో ఆనంద్ దేవరకొండ, మా విజయ్ ఎన్ని వందల మందికి సహాయం చేస్తుంటారో వాళ్ళు చెప్పుకోవటం మొదలెడితే చెప్పుకోరు కాబట్టి మనకు తెలియదు, కానీ అంత గొప్ప మనుషులు వాళ్ళు. ఈరోజు మన కోసం ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. లైక్ మా దర్శకుల సంఘం అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ సో ఈ హెల్త్ కార్డుకి మనం ఒక పేరు పెట్టుకోవాలనుకున్నాం. మనందరికీ మార్గదర్శకులు, మనందరికీ ఆయన దిక్సూచి అయిన స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు హెల్త్ కార్డుకి పెట్టుకోవాలని మనం అనుకొని దాసరి హెల్త్ కార్డుని ఈరోజు ఆవిష్కరించవలసిందిగా విజయ్ దేవరకొండ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, దాసరి హెల్త్ కార్డ్ లాంచ్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో దాన్ని లాంచ్ చేయవలసిందిగా విజయ్ దేవరకొండ గారిని, ఎన్టీజీ విశ్వప్రసాద్ గారిని కోరుకుంటున్నాము.
డైరెక్టర్స్ అండ్ ఆల్ ఫిలిం ఇండస్ట్రీకి పిల్లర్స్ లాగా అండి. అంటే నేను ఒక ఇనిషియల్గా ఒక డైరెక్టర్ సపోర్ట్ మీద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను విఎన్ ఆదిత్య గారి ద్వారా. సో ఐఎమ్ హ్యాపీ టు బి హియర్ విత్ అంటే టీఎఫ్డిఏ వాళ్ళ ఇన్వైట్ మీద ఇక్కడ వచ్చి వాళ్ళు చేసిన ఒక గ్రేట్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఐల్ థ్యాంక్ అండ్ ఐల్ సపోర్ట్ వాట్ ఆర్ ద వే ఐ కెన్ ఫర్ ద టీఎఫ్డిఏ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సంపంగి సురేష్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ 4 ఫ్లాట్స్ లక్కీ డిప్లో పొందిన రాలంగి మల్లికార్జున గారు, హరికృష్ణ గారు, నీలకంఠ గారు, గురు రాజేశ్వర్ గారు నలుగురు స్టేజ్ మీదకి రావాలి వరుసగా ఒక్కొక్కళ్ళు ఇక్కడే ఉండండి. అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ తీసుకురండి, డాక్యుమెంట్స్ కూడా తీసుకురా. గిఫ్ట్ హ్యాంపర్స్ విత్ డాక్యుమెంట్స్. సో సంపంగి గ్రూప్ అందిస్తున్న ప్లాట్స్ మనం ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. లక్కీ ట్రిప్లో వచ్చిన విజేతలకి Thank you. ప్లాట్స్ అందిస్తున్నాము. సో దేవరకొండ విజయ్ గారి చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ని, సంపంగి గ్రూప్ అందించిన డాక్యుమెంట్స్ని రాలంగి మల్లికార్జున గారు రావాలి. రాలంగి మల్లికార్జున గారు అక్కడ, తర్వాత హరికృష్ణ గారు, నీలకంఠ గారు రావాలి. ఎవరు ఉన్నారు ఫస్ట్? హరికృష్ణ వచ్చారు. ఒక నిమిషం, పిలిచిన వాళ్ళందరూ కూడా తర్వాత కొంచెం నీలకంఠ, తొందరగా రండి. తర్వాత రాలంగి మల్లికార్జున గారు వచ్చారా? ఉండండి, నేను పిలవగానే రాలేదు. ఓకే, సో రేలంగి మల్లికార్జున గారు అండ్ అలాగే హరికృష్ణ గారు, నీలకంఠ గారు, గురు రాకేశ్వర్ గారు. సో వాళ్ళు సంపంగి గ్రూప్ అందిస్తున్న ప్లాట్స్ని అందుకుంటున్నారు. ఏదైతే లక్కీ డ్రా జరిగిందో దాంట్లోంచి లక్కీ విజేతలుగా వీరు ముందుకు రావడం జరిగింది. సో వారికి సంపంగి గ్రూప్ నుంచి అందిస్తున్నారు ప్లాట్స్. ఆ ప్లాట్స్ విశ్వప్రసాద్ గారు అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారి చేతుల మీదుగా ఇస్తున్నారు విత్ గిఫ్ట్ హ్యాంపో. సో వాళ్ళు అందుకున్న తర్వాత వీ హ్యావ్ అసోసియేషన్కి కూడా ప్లాట్స్ అందించడం జరుగుతుందండి సంపంగి గ్రూప్ నుంచి. సో ఎస్, రేలంగి మల్లికార్జున గారికి, హరికృష్ణ గారికి, నీలకంఠ గారికి, గురు రాకేశ్వర్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ ప్లాట్స్ అందుకుంటున్నందుకు. ఓకే, సో ఇప్పుడు వీరైపోతే మనం అసోసియేషన్కి కూడా ప్లాట్స్ అందించడం జరుగుతుంది. సో ఆ ప్లాట్స్ని కూడా ఆ పేపర్స్ని కూడా, ఆ డాక్యుమెంట్స్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో టీఎఫ్డిఏకి, అసోసియేషన్కి సంపంగి గ్రూప్ నుంచి ప్లాట్స్ అందించడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ విజయ్ దేవరకొండ గారి చేతుల మీదుగా, విశ్వప్రసాద్ గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో అలాంగ్ విత్ సంపంగి సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సంపంగి సురేష్ గారికి, సంపంగి గ్రూప్కి. సో అలాగే ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం మన హీరో విజయ్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ మిగిలిన వారందరూ దయచేసి ఒకసారి కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. సో స్టేజ్ మొత్తం నిండింది. ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. చెక్. అందరికీ నమస్కారం. ఇక్కడున్న డైరెక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని వయసులో, మీరు చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా చాలా చిన్నవాడిని. నన్ను ఇలా పిలిచి ఈ సందర్భంలో మీ అందరితో భాగం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మీరందరూ డ్రీమర్స్. నాకు తెలుసు ఈ లైఫ్ ఎలా ఉంటుందో. హీరో అవ్వకముందు ఈ లైఫ్ నేను ఎన్నో సంవత్సరాలు చూశాను. పెద్ద డైరెక్టర్ల నుంచి
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ వరకు అందరూ ఈ లైఫ్ చూసింటారు. ఈరోజు ఎంతోమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్, అంటే ఒక సెక్యూరిటీ ఉండదు మన ప్రొఫెషన్లో. మంత్లీ శాలరీలు ఉండవు, లైఫ్ లాంగ్ ఒక జాబ్ సెక్యూరిటీ ఉండదు. బట్ వీఆర్ ఆల్ డ్రీమర్స్ అండ్ వీఆర్ ఆల్ ఫైటర్స్. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇక్కడున్న ప్రతి ఒక్కరి డ్రీమ్, ఐ హోప్ యూ ఆల్ అచీవ్ యువర్ డ్రీమ్. మీ అందరి కళలు నిజం అవ్వాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కొంతమంది డైరెక్టర్స్ని ఒక 3-4 months ముందు కలవడం జరిగింది. నేను యాక్టర్ అయినా నాకు ఇలాంటి అసోసియేషన్ ఉందని నాకు తెలియదు పర్సనల్గా. కానీ వీళ్ళు నన్ను కలవడంతో ఇలాంటి అసోసియేషన్ ఉంది. నాకు తెలిసిన డైరెక్టర్స్ రాజేష్, శివ నిర్వాణ, శైలేష్, వీర్ శంకర్ గారు, ఇట్లాంటి కొంతమంది డైరెక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను కలవడంతో ఈ అసోసియేషన్ గురించి వాళ్ళలో ఎనర్జీ కనిపించింది. ఏదో కాంట్రిబ్యూట్ చేద్దాం మా డైరెక్టర్స్ అందరికీ, మా అసోసియేషన్ అందరికీ ఒక యంగ్ ఎనర్జీ, ఒక ఎంతూజియాజం కనిపించింది. సో ఈరోజు ఇక్కడ రావడం జస్ట్ మీ ఎనర్జీకి నా సపోర్ట్ ఇవ్వడం, మీరు ఎంతో ఆలోచించి ఎంతో కాంట్రిబ్యూషన్ మీ కొలీగ్స్కి చేస్తున్నారు. దానికి యూ విల్ ఆల్వేస్ హ్యావ్ మై సపోర్ట్. ఎప్పటికీ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్, ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు 100% తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆన్ ఈ హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో, ఈ మిడ్ డే మీల్స్ ఐడియా కూడా, ఈ 2 కార్యక్రమాల్లో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎంతోమందికి పనికొస్తుంది. I congratulate the team behind TFDA and I'm very happy to be here. Thank you all. Thank you. థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సో ఈ కమిటీకి విరాళాలు అందించడం జరిగింది కొంతమంది. వారికి మీ చేతుల మీదుగా ఒక షీల్డ్ అండ్ చిరు సత్కారం అందిస్తే బాగుంటుంది. అండ్ ఎస్, ఫర్ దట్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు 10 లక్షలు అందించడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో వారికి చిరు సత్కారం అందించవలసిందిగా అండ్ విజయ్ దేవరకొండ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఆనంద్ దేవరకొండ గారికి కల్ట్ బ్లాక్ బస్టర్ని అందించిన ప్రొడ్యూసర్ బేబీ అన్న సినిమాని. రాజేష్ తండా గారి బ్రదర్ వచ్చారు కిరణ్, వారు కూడా స్టేజ్ మీద రావాలి. And రాజేష్ తండా గారి బ్రదర్ కిరణ్, రాజేష్ తండా గారి బ్రదర్ కిరణ్ గారు 5 లక్షలు అందించారు. సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మణికంఠ గారు, వారు ఇక్కడికి రాలేదు, 3 lakhs ఇచ్చారు. సాయి రాజేష్ గారు కలర్ తీసుకుంటారు. ఫోటోకి కో ప్రొడ్యూసర్గా పనిచేశారు ప్రసన్న వదనం. ఆయన తరపున ఆయన గోవాలో ఉన్నారు. సాయి రాజేష్ గారిని ఆ షీల్డ్ తీసుకోవాల్సిన కోరుతున్నా. మణికంఠ ఆ షీల్డ్ తీసుకున్న తర్వాత సాయి రాజేష్ గారిని అక్కడే ఉండి బన్నీవాసు గారి షీల్డ్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బన్నీవాసు గారు కూడా 5 లక్షలు అందించడం జరిగింది. సో బన్నీవాసు గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో అలాగే శాంతి చంద్ర గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం మిడ్ డే పలుకుతున్నాము. మీల్కి 2 lakhs అందించిన థండర్బోల్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ అధినేత శాంతిచంద్ర గారిని షీల్డ్ తీసుకోవాల్సింది. నెక్స్ట్ ప్రభాస్ గారు సో 35 లక్షలు ప్రభాస్ గారు అందించడం జరిగింది. సో యంగ్ తరపున. రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారి ప్రస్తుత నిర్మాత విశ్వప్రసాద్ గారు ఆ షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభాస్ గారి తరపున 35 లక్షలు అత్యధిక విరాళాన్ని ప్రకటించే ప్రభాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా కమిటీ సభ్యులకి విజయ్ దేవరకొండ గారి చేతుల మీదుగా షీల్డ్స్ అందించాల్సిందిగా కోరుతున్నాం. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఒకటేసారి వచ్చి అందరూ ఒకేసారి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చేయండి. ఒకసారి అందరూ ఒకేసారి ముందుకు వచ్చేయండి. వచ్చేయండి. అందరూ షీల్డ్స్ ఇచ్చేయండి. ఆయనతోటి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారికి షీల్డ్స్ అందించాల్సిన కోరుతున్నా. సాయి రాజేష్ గారికి, అలాగే వశిష్ఠ గారు రాలేదు, వారికి పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి మొత్తం అన్ని తీసుకురండి. అలాగే ప్రెసిడెంట్ వీరశంకర్ గారికి కూడా షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తీసుకుంటాను. రండి రండి, ఓకే. ఆయన చేతితో తీసుకోండి. బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేయండి. అలాగే ప్రియదర్శన్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ వంశీ, అలాగే జాయింట్ సెక్రటరీ కస్తూరి,
వడ్డడం రమేష్ అందరూ వారి చేతుల ద్వారా తీసుకోవాలి, విజయ్ గారి చేతుల ద్వారా తీసుకోవాల్సి కోరుతున్నాం. ఇచ్చండి, ఏదో పేరు మారినా పర్లేదు, ఇచ్చి తర్వాత చూసి నేను తీసుకు. యా, సో ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని సార్ ఆయన షీల్డ్ ఆయనే తెచ్చి విజయ్ గారి చేతులకి ఇచ్చి అందుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఒక షీల్డ్ అందుకోండి వారి చేతుల మీదుగా. అందరూ ఒకటేసారి ఒక ఫోటో కోసం వస్తారు. యా ప్లీజ్ అందరూ ఒకటేసారి ఉండండి, విడివిడిగా కాకుండా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఉండి ఒక ఫోటో ఆపండి విజయ్ దేవరకొండ గారితో. అండ్ అలాగే సంపంగి సురేష్ గారిని కూడా ఒక షీల్డ్ అందుకోవచ్చు. సంపంగి సురేష్ గారికి షీల్డ్ అందించాల్సిందిగా విజయ్ దేవరకొండ గారిని కోరుకుంటున్నాం. సురేష్ గారు రండి. అలాగే వెంకట గారికి కూడా షీల్డ్ అందించాల్సి కోరుతున్నాం. సంపంగి గ్రూప్ తరపునే మేము ట్రీట్ చేస్తున్నాం మన వెంకట్కి. రాజ్మహిక్. ఓకే, ఇంకా చాలండి, థ్యాంక్ యూ. ఒక పని చేద్దామండి, మనము ఒక్క ఫోటో ఆప్ కోసం కమిటీ మెంబర్స్ అందరూ రండి. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఈసీ మెంబర్స్, ఓన్లీ కమిటీ మెంబర్స్. సో కమిటీ మెంబర్స్ అందరూ ఒక్క ఫోటో అండి. ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఫోటో కోసం విశ్వప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్ అండి. యా, ఇంకా ఓకే, సంపంగి సురేష్ గారు ఈ షీల్డ్ అందుకున్న తర్వాత మనం షీల్డ్స్ ఇంకా మనం ఇక్కడ కొంచెం సేపు పాజ్ చేద్దామండి. ఈ ఫోటో తర్వాత ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా జరపండి. ఓకే, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఒక నిమిషం. యా, ఇప్పుడు ఫోటో అండి, ఫోటో. యా, ఇంకా చాలా. ఓకే అండి, ఫోటో ఆప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము విజయ్ దేవరకొండ గారికి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్కసారి వేదిక మీదకి వచ్చి. శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని వేదిక మీదే ఉండమన్నానా? సో కాదు, ఒక ఫైనల్ విజయ్ గారు ఒక ఫైనల్ షీల్డ్ శ్రీనివాస్ రెడ్డి గారికి. ఓకే, సో విజయ్ దేవరకొండ గారికి టీఎఫ్డిఏ తరపు నుంచి ఒక చిన్న బహుమతి, టీఎఫ్డిఏ తరపు నుంచి ఒక చిన్న బహుమతి. రాజేష్ గారు, సాయి రాజేష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. శైలేష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఒక చిన్న ఫ్రేమ్ బహుమతి టీఎఫ్డిఏ వైపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ దేవరకొండ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఆయన కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనందరం ఎంతగానో అభిమానించే మన హీరో విజయ్ దేవరకొండ గారికి అండ్ అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఏదైతే షీల్డ్స్ ఏమన్నా మిస్ అయితే అవి మనం దాని తర్వాత కంటిన్యూ చేద్దాము. సో ఇవాళ 1910 హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. సో మనం ఇంకా మిగతావి కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్దాము. అండ్ మరొకసారి టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ విజయ్ దేవరకొండ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన కార్యక్రమం
విశ్వప్రసాద్ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఒక్క సెకండ్ మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. సో వారికి ఒక చిన్న బహుమతి టిఎఫ్డిఏ తరపు నుంచి, సో కార్యవర్గం నుంచి ఒక చిన్న బహుమతి అందిస్తున్నారు. సో సాయి రాజేష్ గారు, శైలేష్ గారు ప్లీజ్ అక్కడికి వెళ్ళియా. సో టీజీ విశ్వప్రసాద్ గారికి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారికి టిఎఫ్డిఏ నుంచి అందిస్తున్న చిరు కానుక. సో థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు